నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో శుక్రవారం క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు రుణాలు అందజేశారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, బ్యాంకులు ప్రజల వద్దకు వెళ్లి సేవలు అందించాలనేది ప్రధాని మోదీ ఆలోచన అని, వీధి వ్యాపారులకు కూడా ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చి సహకరించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. దేశవ్యాప్తంగా బ్యాంకులు, ప్రజలు తమ ఆలోచన మార్చుకున్నాయని, 2047 నాటికి మనం వికసిత భారత్గా మారాలని ఆకాంక్షించారు. చంద్రబాబు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ పథకాల కింద 1,03,246 మందికి 3,216 కోట్ల రుణాలు అందజేశామని అన్నారు. బ్యాంకులు ఇచ్చే రుణాలు ఒక రైతు భవిష్యత్తుకి, యువత ఆశయానికి, మహిళా సాధికారతకి, పారిశ్రామికవేత్త కలల పెట్టుబడిగా నిలుస్తాయని అభివర్ణించారు. అతిపెద్ద క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమం, అలాగే యూనియన్ కృషి ఉన్న శాంతి గారు విచ్చేసి అందుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందుకుంటున్నారు చెరుకూరి శివపార్వతి గారు. 59 లక్షలు త్రూ రీఫైనాన్స్ నబార్డ్ అందిస్తున్నటువంటి చెక్ 3,64,00,000 విలువ అండ్ కెపాసిటీ బిల్డింగ్ ఆఫ్ 180. నేను కొన్ని విషయాలే చెప్తానండి. ఇక్కడ ఈ కార్యక్రమం ఒక పెద్ద ఎత్తున జరిగిన కార్యక్రమానికి వెనకాల మెయిన్గా 2014 నుంచి మన ప్రధానమంత్రి గారు మోదీ గారు ప్రతి ఒక్క గ్రామానికి కూడా బ్యాంకు వెళ్ళాలి, దానికి ఏం చేయాలో మన గవర్నమెంట్ అది చేయాలి. గ్రామం వరకు బ్యాంకు వెళ్ళడం మాత్రం కాదు, అక్కడ ఉన్నటువంటి ప్రతి ప్రజానికానికి వాళ్ళ వృత్తి ఏంటో, అది వ్యవసాయం అవచ్చు, పొలాల్లో పని చేసేది అయి ఉండొచ్చు, మత్స్యకారులు అయి ఉండొచ్చు, లేదు చేనేత కార్మికులు ఉండొచ్చు, వాళ్ళందరికీ కూడా బ్యాంకు సదుపాయాలు అందుబాటులో ఉండాలి అని ముందు నుంచి చెప్తున్నారు. 2019లో ఫైనాన్స్ మినిస్టర్గా నన్ను పంపించినప్పటికీ బ్యాంకుల పరిస్థితి ఇంకా మెరుగుపడాలి, ముందు ఉన్నటువంటి యూపీఏ టైంలో ఉన్నటువంటి ఎన్పిఏ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ చాలా ఉండడం వల్ల బ్యాంకులు కూడా అంత గట్టిగా లేరు. కానీ బ్యాంకుల్ని కరెక్ట్గా దారికి తీసుకొచ్చి వాళ్ళు నష్టం పొందకుండా ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చినప్పటికీ ఇప్పుడు జనానికి ఒక్కొక్క ఊర్లో వెళ్ళి వాళ్ళు ఏం పని చేసి ఉన్నా కూడా వాళ్ళకి బ్యాంక్ ద్వారా సదుపాయాలు అందించండి అన్నారు. దీనికి తగినట్టు గ్యారంటీ తోటి లోన్ ఇవ్వడం అనే ఒక సిస్టమ్ తీసుకొచ్చాం. ఇప్పుడు ముందు మాట్లాడినప్పుడు ఎంపీ గారు అన్నారు, కోఆపరేటివ్ ట్యాక్స్లో గ్యారంటీ లేకుండా లోన్ ఇవ్వలేకపోవడం వల్ల మీరు ఒక గ్యారంటీ సిస్టమ్ తీసుకురండి అని. అది కోఆపరేటివ్ సొసైటీ లెవెల్కి మాట్లాడారు. ముందుగా బ్యాంకులు కూడా అట్లాంటి లోన్ ఇచ్చే పరిస్థితులు లేకుండా ఉండేప్పుడు మేము ఆ గ్యారంటీ స్కీమ్ తీసుకొచ్చి తోపుడు బండిలో పెట్టుకొని వ్యాపారం చేసే చిన్న చిన్న వ్యాపారులకు కూడా గ్యారంటీ లేకుండా, మతలం అంటే వాళ్ళ ఇంటి నుంచి బంగారమో లేకపోతే వాళ్ళ ఇంటి పత్రాలు తీసుకొచ్చి బ్యాంకులో పెట్టకుండా, దానికి అవసరం లేకుండా గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చి వాళ్ళకి
బిజినెస్ నడిపించడానికి వీలుగా చేయండి అన్నారు. బ్యాంకులు తన అప్రోచ్ని మార్చుకున్నారు. జనం కూడా ఇవాళ వాళ్ళ బిజినెస్ చేసి వాళ్ళు బాగుపడాలని కోరుకుంటున్నారు. నరసరావుపేట దానికి ఒక మంచి ఉదాహరణ. అందువల్ల ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి, మీ అందరికీ నా తరపులో మోదీ గారికి నేను ధన్యవాదాలు చెప్తూ ఉండగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నా. మీకు దొరికిన ఈ అవకాశాన్ని మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మంచిగా అవకాశాన్ని సదుపయోగం చేసుకోండి. ఈ బిజినెస్ని వృద్ధి చేసుకోవడానికి, ముందు తీసుకెళ్ళడానికి మీరు ఎంత ప్రయత్నం చేయాలో చేసి ఇంకా బ్యాంక్ మీకు అండదండగా ఉంటాయనే మాట నేను చెప్పి, మన భారతదేశం 2047 సంవత్సరం వచ్చినప్పటికీ మంచి డెవలప్డ్ దేశంగా ఉండాలి అనే వికసిత్ భారత్ అనే ప్రధానమంత్రి మోదీ గారు మన ముందు ఆదర్శం పెట్టారు. ఆ ఆదర్శాన్ని మనం అందుకోవాలంటే మన అందరికీ బ్యాంక్ సదుపాయం చెయ్యాలి, అండదండగా ఉండాలి అనేది మన అందరం అర్థం చేసుకుని బ్యాంకుల్ని కూడా మన సదుపయోగం చేసుకోవాలి. ఏ సంక్షేమ కార్యక్రమం అయినా, ఏ అభివృద్ధి కార్యక్రమం తెచ్చినా ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలి. అప్పుడే సమాజం సమగ్రంగా అభివృద్ధి చెందుతుంది. ఈరోజు క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ని, ఎస్ఎల్బిసి, అదే మరి వివిధ బ్యాంకులన్నీ కూడా ముందుకొచ్చారు. ఎండీలు ఉన్నారు. వారందరికీ జిల్లా యంత్రాంగానికి మనస్ఫూర్తిగా అభినందనలు. రైతులు, మహిళలు, యువ పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు, కళాకారులు, వీధి వ్యాపారులు, స్వయం సహాయ సంఘాలు, ఇలా అర్హులైన ప్రతి ఒక్కరికి రుణాలు అందించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఒకప్పుడు బ్యాంకు రుణం పొందడం అంటే చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు పూర్తిగా మార్పు వచ్చింది. ప్రజల వద్దకే బ్యాంకులు వెళ్ళి మరీ రుణాలు అందించడం, ఇలాంటి రుణమేళాల్ని నిర్వహించడం గర్వకారణం. ఈరోజు పల్నాడు జిల్లాలో 1,04,000 మందికి 3,312 కోట్ల రూపాయలు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారి సమక్షంలో ఈరోజు ఇస్తున్నామంటే చాలా ఆనందం కలుగుతా ఉంది. ఒక్కొక్క కుటుంబానికి 5 మందిని లెక్క పెట్టుకుంటే పల్నాడు జిల్లాలో 5 లక్షల మందికి సహాయం చేసే ఏకైక కార్యక్రమం ఈరోజు బ్యాంకు రుణాలని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకటి కాదు, వ్యవసాయ రంగం 84,893 మందికి 2,363 కోట్ల రూపాయలు రుణాలు. ఎంఎస్ఎంఈ రంగం 4,449 యూనిట్లకి 335 కోట్లు. గృహ, విద్య, వాహన, సౌర విద్యుత్ వంటి వాటికి 15,228 ఖాతాలకి 624 కోట్ల రూపాయలు. వీటిలో వివిధ పథకాల కింద ఈరోజు 2,500 కోట్ల రూపాయలు లబ్ధిదారులకు ఇస్తున్నారు. 15,000 మంది డాక్రా మహిళలకి, 13,355 మంది పారిశ్రామికవేత్తలకి రుణాలు అందించాం. మనస్ఫూర్తిగా ఈరోజు వారిని అభినందిస్తున్నాను. నేను ఒక మాట అడిగాను, ఈ మీటింగ్కి వెల్కమ్ చేస్తూనే రాబోయే రోజుల్లో 6 జిల్లాల్లో మీటింగ్లు పెట్టాలని వారిని అడిగితే ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేశారు. తొందరలోనే 3 నెలలకు ఒక మీటింగ్ పెట్టి ఇంకొక 6 జిల్లాల్లో ఇదే తరహా కార్యక్రమాన్ని నిర్వహించడానికి వారిని రిక్వెస్ట్ చేస్తున్నా. వారు వస్తారని చెప్పి కూడా ఆశిస్తున్నా.
రాష్ట్రంలో జరుగుతున్న వాస్తవాలని సీఎం చంద్రబాబు తొక్కిపెడుతున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. నిజాలను ప్రజలకు చేరవేసేందుకు వైసీపీ రూపొందించిన జగన్ 2.0 సూపర్ యాప్ పోస్టర్ ని బృందావన్ గార్డెన్స్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారిపై ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతుందని మండిపడ్డారు. పార్టీ నాయకులు పోతిన మహేష్, శివకుమార్, డైమండ్ బాబు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. జగన్ 2.0 అనే ఒక యాప్ని ప్రారంభించడం జరిగింది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ జగన్ 2.0 యాప్ని సెంట్రల్ ఆఫీసులో ప్రారంభించడం జరిగింది. దీన్ని ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లోనూ ఈరోజు పోస్టర్ రిలీజ్ చేస్తూ మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. 2.0 జగన్ సూపర్ యాప్ని దయచేసి అందరూ డౌన్లోడ్ చేసుకోండి. దీన్ని మేము ప్రారంభించడానికి గల ప్రత్యేకమైన కారణం ఏమిటంటే ఇవాళ రాష్ట్రంలో రెగ్యులర్ మీడియా మీ అందరికీ తెలుసు. ఆ ఛానల్స్ పేరు నేను చెప్పాల్సిన అవసరం లేదు. మెజారిటీ ఆఫ్ ఛానల్స్, మెజారిటీ ఆఫ్ పేపర్స్, ప్రింట్ మీడియా చంద్రబాబు నాయుడు గారి గుప్పెట్లో ఉంది. మనం ఏదైనా జెన్యూన్ విషయాలు ఉంటే కొన్ని పత్రికలు అసలు వేయరు. సుమారుగా 75% ఆఫ్ మీడియా either ప్రింట్ మీడియా ఆర్ ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. ఆయనకు వ్యతిరేకంగా వచ్చే వార్తలు వేయరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వార్తలు కూడా వేయరు. మీరు చూస్తున్నారు కదా పేపర్లన్నీ కూడా. ఏదైనా ఉంటే మనం వార్త చూసుకోవాలంటే సాక్షి తప్ప మరొకటి లేదు. మొన్న మీరు చూశారు కదా, లాకప్ డెత్ జరిగితే విజయవాడ నడిబొడ్డులో ఆ లాకప్ డెత్కి సంబంధించినటువంటి వార్తల్ని తొక్కేశారు. ఇలా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండేటటువంటి వార్తల్ని కానీ కొన్ని వాస్తవాలను కానీ బయటకు తీసుకురాకోకుండా రెగ్యులర్ మీడియాలో ఫుల్ మేనేజ్మెంట్ జరుగుతుంది. సరే, రెగ్యులర్ మీడియా జరుగుతున్నా ఇవాళ టెక్నికల్ పరిణామాలు, చారిత్రక పరిణామాల వల్ల సోషల్ మీడియా ఒకటి వచ్చింది. ఇటువరకు లేదు. సోషల్ మీడియాలో రెగ్యులర్ మీడియా కన్నా సోషల్ మీడియా చాలా పాపులర్ అయిపోయింది. మీరు మాట్లాడినా, నేను మాట్లాడినా, ఇంట్లో నుంచి మాట్లాడినా వీడియో చేసేసి సోషల్ మీడియాలో పెట్టేస్తే అవి ప్రజలు తెలుసుకుంటున్నారు. ఈ రెగ్యులర్ మీడియా వార్తలను తొక్కేయాలనుకున్నా సోషల్ మీడియాలో మాత్రం విపరీతంగా వైరల్ అవుతున్నాయి వాస్తవమైనటువంటి అంశాలు. పాపం చంద్రబాబు నాయుడు గారు దీన్ని కూడా భరించలేకపోతున్నాడు. ఏదైనా అమరావతి గురించి మనం ఏదైనా మాట్లాడింది సోషల్ మీడియాలో వచ్చినా, లేదా లాకప్ డెత్ గురించి సోషల్ మీడియాలో వచ్చినా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమన్నా సోషల్ మీడియాలో వచ్చినా, లేదా మన ప్రెస్ మీట్లు సోషల్ మీడియాలో వచ్చినా అవి కూడా సహించలేకపోతున్నాడు. దానికి ఒక మార్గాన్ని కనిపెట్టాడు ఈ మధ్యన. ఏదో ఒక విధంగా సోషల్ మీడియాలో ఈ కంటెంట్ తొలగించడం. ఏంటి, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో మనం పెట్టినటువంటి వాటిని తొలగించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. యువత బంగారు భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఏపీ ఈగల్ టీం ఐజీ ఆకి రవికృష్ణ పిలుపునిచ్చారు. గుంటూరు టీజేపీఎస్ కళాశాలలో టైక్వాండో విజేతలకు శుక్రవారం పథకాలని అందజేసిన అనంతరం మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన సదస్సులో పాల్గొని ఆయన మాట్లాడారు. తాను ఎస్పీగా ఉన్నప్పుడు గుంటూరులో అనేక అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపినట్లు తెలిపారు. విద్యార్థులు మాదక ద్రవ్యాలకు అలవాటు కాకుండా మార్షల్ ఆర్ట్స్, యోగా సహా పాఠ్య కార్యకలాపాలపై దృష్టి సారించాలని అన్నారు. Attention! Book! Yeah! Right leg back open! Yeah! Measuring 1! Measuring 2! Break! Wait! Measuring 5! Start 4! Hey! Measuring 1! Measuring 2! Break!
చాలా అద్భుతంగా చేశారు. ఇప్పుడు చెప్తున్నారు సుమారుగా 49 మెడల్స్ వచ్చాయని చెప్తున్నారు. అంటే ఇంకా గుంటూరు సత్తా, గుంటూరు గట్టిగా తప్పకూడదు పడతారు. ఎన్నో సంవత్సరాలుగా చైతన్య గారు ఆయన జీవితాన్ని మొత్తం విద్యార్థులకి టైక్వాండో నేర్పాలని చెప్పేసి ఆయన ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఆయనకి మనస్ఫూర్తిగా ఈగల్ ఆంధ్రప్రదేశ్ తరఫున అభినందనలు తెలుపుతున్నాం. అదేవిధంగా గుంటూరు ఎస్పీగా ఉన్నప్పుడు మేము చెల్లెల కోసం కార్యక్రమం చేశాం. ఆ కార్యక్రమంలో ప్రధానంగా ఎక్కడ ఈవిటీజింగ్ జరగకూడదు అని చెప్పేసి హాస్టల్స్ దగ్గర వాటి దగ్గర కూడా చాలా కార్యక్రమాలు చేశాం. బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం ధూమపానం చేయకూడదు. సో ఆ రోజుల్లో అది ఒక సంచలనమైన కార్యక్రమం అయింది. గాంధీయన్ పోలీస్ని చెప్పేసి మేము ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళడం వల్ల ప్రజల నుంచి చాలా మనసులో వచ్చింది. దాంతోపాటు చెల్లెల కోసం మేము ఇంకో కార్యక్రమం చేశాం. అదే మార్షల్ ఆర్ట్స్. మన డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్లో పరేడ్ గ్రౌండ్స్లోని పోలీస్ గ్రౌండ్స్లోని అమ్మాయిలకి మార్షల్ ఆర్ట్స్ తరఫీదు ఇచ్చేవారు. ఎందుకంటే ఇంకా అమ్మాయిలందరూ కూడా ముఖ్యంగా సమాజంలో జరుగుతున్న ఎటువంటి చిన్న సమస్యను సరే ఎదుర్కోవడం, చాలా ధైర్యంగా ఎదుర్కోవడం. ఆ రోజు ఆ కార్యక్రమం చేపట్టినప్పుడు రాష్ట్రంలోనే అది ఒక మంచి కార్యక్రమం కాకుండా తర్వాత నుంచి కూడా ఈ మార్షల్ ఆర్ట్స్ అమ్మాయిలకు నేర్పాలని అన్ని కాలేజీలో స్కూల్స్లో కూడా ఈరోజు కూడా నేర్పుతున్నారు కాలేజీలో. ఖచ్చితంగా అటువంటి కార్యక్రమాలు చేస్తున్న టీజేపీఎస్ కాలేజ్ వాళ్ళకి టీజేపీఎస్ కాలేజ్ వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా సహకరిస్తున్నారు. కాలేజీ యాజమాన్యానికి అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా ఇందాక మీరు వీడియో చూశారు, పల్లెపాటలో ఈగల్ ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లోని కొన్ని గ్రామాల్లోని గతంలో గంజా పండింది. గత 2 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆపరేషన్ చైతన్య అనే కార్యక్రమం చేసి డ్రోన్ సర్వేలెన్స్, అడ్రిన్ శాటిలైట్స్, విస్తృతమైన కోఆర్డినేట్ సెర్చ్ ఆపరేషన్స్, అవేర్నెస్ క్యాంపెయిన్స్, ప్రత్యామ్నాయ పంటలు ఇవ్వడం వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గంజాయి కల్టివేషన్ 0 అయిపోయింది. అంటే ఈరోజు కల్టివేషన్ లేదు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎన్సీపీ వాళ్ళు కూడా ప్రత్యేకంగా గుర్తించారు. ఆ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం కూడా ఏ రైతు కూడా గంజాయి పండించకూడదు. ఒక గంజాయి మొక్క వల్ల కుటుంబం కూలిపోతున్నారని చెప్తున్నాం. అదేవిధంగా మన పక్క రాష్ట్రంలో ఒరిస్సాలో కూడా అది పండుతుంది. సో దాన్ని కూడా అక్కడ చేయడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నాం. మనకి వచ్చేసిన ముఖ్య అతిథి రవికృష్ణ గారితో మేమందరూ కూడా ఫొటోస్ తీసుకోవడం, ఈ మెడల్స్ అవన్నీ రిసీవ్ చేసుకోవడం కూడా చాలా గొప్ప విషయం. ఇంకా ఎవరైనా స్పాన్సర్స్ ఉంటే ఎవరైనా ఇంటర్నేషనల్ కూడా పంపించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునే వాళ్ళు మిడిల్ క్లాస్ నుంచి వస్తారు. ఇంటర్నేషనల్ వెళ్ళాలంటే వాళ్ళ ఎక్విప్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళకి అన్ని సదుపాయాలు కలిగిస్తే వాళ్ళ స్కిల్ బాగా మనం డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా పేరెంట్స్ కానీ ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు కానీ అనిపించుంటే సహాయం చేయాల్సింది కోరుతున్నాం. ఓకే. అలాగే నేను ఈ కాలేజీలో చదివాను. అలాగే మన విక్టర్ సార్ కూడా ఈ కాలేజీలో చదివారు. ఎన్సీసీ చేశారు. ఎన్సీసీలో నేషనల్ రైఫిల్ షూటింగ్లో గోల్డ్ మెడల్ సాధించారు ఈ కాలేజీలోనే. ఆయన నా స్టూడెంట్ టైక్వాండోలో నా బ్లాక్ బెల్ట్ కూడా సాధించారు. తర్వాత ఇంకా అటు పోలీసు వైపు వెళ్ళిపోయిన తర్వాత మాకు దూరం అయిపోయారు. వారితోనే వారి యొక్క సహాయంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వేదంగా కొనసాగిస్తున్నాం. ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకున్నాం. ఇలా
స్థలాలు, ఇళ్ల పట్టాలు, హౌసింగ్ కాలనీలో సమస్యల్ని ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి వై నేతాజీ డిమాండ్ చేశారు. గుంటూరు బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో శుక్రవారం పార్టీ నాయకులతో కలిసి నేతాజీ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పేద ప్రజలకు పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల స్థలాలు ఇవ్వాలని అన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో 20,000 మంది పేదలకు ఇల్లు నిర్మించి ఇస్తామని శిలాఫలకం వేసిన మంత్రి లోకేష్ ఆ తర్వాత దాని గురించి పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పేద ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. పార్టీ నాయకులు భావన్ నారాయణ, ఈమని అప్పారావు, వెంకటేశ్వరరావు, రవి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటింది. ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ అమలు జరిపేశామని చెప్పేసి ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటా ఉంది. అట్లా ఈ నెలాఖరి నుంచి ఇంటింటికి టీడీపీ అనేటువంటి పేరుతోని ప్రభుత్వం యొక్క విజయాలను ప్రచారం చేసేటువంటి దానికోసం ఇళ్లకు వస్తామనేటువంటిది కూడా ఇవాళ ప్రకటన వచ్చింది. అయితే మేము సిపిఎంగా ప్రభుత్వాన్ని చెప్పదలుచుకున్నటువంటిది, పేదలకు ఇచ్చినటువంటి వాగ్దానం పట్టణ ప్రాంతాల్లో ఉండేటువంటి పేదలకి 2 సెంట్లు ఇళ్ల స్థలం ఇస్తామని, గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి పేదలకి 3 సెంట్లు ఇళ్ల స్థలం ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటిది, ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినటువంటిది అట్టర్ ఫ్లాప్ అయింది ఈ 2 ఏళ్ల కాలంలో అని చెప్పేసి అనేటువంటిది మేము ప్రకటించదలుచుకున్నాం. గుంటూరు జిల్లాలో ఈ 2 ఏళ్ల కాలంలో ఒక్కళ్ళకు కూడా ఇళ్ల స్థలం ఇచ్చినటువంటిది లేదు. అట్లాగే ప్రత్యేకించి మన జిల్లాలోనే మంగళగిరి నియోజకవర్గం ప్రతినిధిగా ఉన్నటువంటి లోకేష్ గారు అక్కడ సీతానగర్ దగ్గర శిలాఫలకం వేశారు. 20,000 మందికి నేను ఇల్లు నిర్మించిస్తాను, ఇల్లు లేని పేదలకి చెప్పేసినటువంటి శిలాఫలకం వేశారు. అటువంటిది ఒక్కళ్ళకు కూడా ఇళ్ల స్థలం ఇవ్వకుండా మేము అంతా అమలు జరిపేశామని చెప్పేసినటువంటి దాంట్లో అర్థం లేదు. దానికి తోడు అదనంగా గత ప్రభుత్వ హయాంలో 55,000 మందికి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉన్నటువంటి పేదలందరికీ కూడా రాజధాని ప్రాంతంలో సెంటు భూమి చొప్పున ఇళ్ల స్థలాలు ఇవ్వటం జరిగింది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ భూమిని మళ్ళీ తిరిగి సిఆర్డిఏకి అప్పచెప్తూ మొన్న 2026 మే 1వ తారీఖు నాడు జీవో ఇచ్చారు. దాని ద్వారా గతంలో ఇచ్చినటువంటి 55,000 మంది పట్టాలు రద్దయిపోయినట్టే. వాటి స్థానంలో కృష్ణా జిల్లా అట్లా గుంటూరు జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు స్థానికంగా వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తారు అని చెప్పేసి ప్రకటించారు. అట్లాంటి ఇళ్ల స్థలాలు మన గుంటూరు జిల్లాలో ఇవ్వాల్సింది 20,000 మంది పైగా ఇవ్వాలి. మంగళగిరి నియోజకవర్గం అట్లాగే పక్కన పెదకాక అని చుట్టుపక్కల మండలాల్లో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా అట్లా ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సినట్టు అవసరం. వాళ్ళకు కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం దగ్గర ఏ రకమైనటువంటి ప్రతిపాదనలు కానీ దానికి సంబంధించినటువంటి కదలికలు కానీ లేవు. లోకేష్ ఇచ్చిన మాట తప్పాడు. ఎన్నికల ముందే శిలాఫలకం వేసి 20,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మించిస్తానని చెప్పిన మాట ఈ రోజుకి ఆ మంగళగిరి నియోజకవర్గంలో ఒక్కరికి కూడా ఇళ్ల స్థలం ఇచ్చింది కానీ ఇల్లు నిర్మించింది కానీ లేదు. ఎప్పటి నుంచో 40-50 సంవత్సరాల నుంచి ఇల్లు వేసుకొని నివసిస్తున్న వాటికి పట్టాలేదు ఇస్తున్నామని చెప్పి పెద్ద ప్రాసనం పెట్టి అదేదో సినిమా సెట్టింగ్ లాగా పెట్టి దానికోసం దగ్గర 3,000 మందికి ఇచ్చేళ్ళకి అయిపోయింది. కాలయాపంతో సరిపెట్టేసి 2025లో అక్టోబర్లో అక్కడ సిపిఎం పార్టీ 1000 మందిని సమీకరించి మున్సిపల్ కార్యాలయం దగ్గర ధర్నాలు చేసి నిలేదీక్షలు చేసి అక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వమని కోరింది. అధికారులు స్పందించకపోతే 26వ సంవత్సరంలో మొన్న ఏప్రిల్లో మళ్ళా నిలేదీక్షలు చేసి తిండి మానుకునైనా మాకు వాడు పేదలు వచ్చి తిండి మానుకొని కూర్చొని అప్పుడన్నా మీరు గమనిస్తే ఎన్నండి మా మాట, మాకు ఇళ్ల స్థలాలు ఇవ్వండి, ఇళ్ల స్థలాల కోసం ఇబ్బందులు పడుతున్నామని చెప్తే కనీసం అక్కడ మళ్ళీ ఆ రోజు 1000 మంది వచ్చి అధికారులు ఇచ్చారు. ఎంత దౌర్భాగ్యం అంటే 25లో ఇచ్చిన అర్జీల్లో కానీ 26లో ఇచ్చిన అర్జీ ఒక్క అర్జీ కూడా లోకేష్ నియోజకవర్గంలో ఒక్క అర్జీ కూడా అధికారులు వెళ్ళి అసలు అర్హులా కాదా అని చెప్పి పరిశీలించలేదంటే ఈ రాష్ట్రంలో ఎలా ఉందో అర్థమవుతుంది. అందుకని ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాల విషయంలో కూటమి ప్రభుత్వం మాటలతో బురిడి కొట్టిస్తామని ప్రజల్ని అంకెలతో గారడీ చేస్తాము. ఆ 3,000 తప్ప మంగళగిరి నియోజకవర్గంలో మన జిల్లాలో ఎక్కడ అమ్మగారు. ఇంకోటి ప్రత్యేకంగా మీకు చెప్పదలుచుకున్న మేము రాజధాని అమరావతి రాజధానిలో R5 జోన్ అని చెప్పి పోలింగ్ చట్టంలో ప్రత్యేకంగా ఇళ్ల స్థలాల కోసం స్థలం కేటాయించారు. పోనీ ఇటు పక్క స్థలాలు లేదని రకరకాలుగా చెప్తా ఉన్నారు. మంగళగిరి రాజధానిలో బోల్డ్ భూములు ఉన్నాయి. ఎవరెవరికి ఏ విధంగా దారాదత్తం చేస్తున్నారో, కార్పొరేట్లకి గుర్తులు పరుగులు పెట్టి ఎట్లా ఇస్తున్నారో, ప్రతి క్యాబినెట్లో కార్పొరేట్లకు భూములు ఎట్లా ఇస్తున్నారో మనం చూస్తాము.
ప్రతి క్యాబినెట్ సమావేశంలో తెల్లారే ఎవరెవరికి ఎన్ని భూములు ఇస్తున్నారో చూస్తున్నాం. కానీ పేదలకి అక్కడ 2 సెంట్లు స్థలం ఇస్తున్నామని చెప్పి అక్కడ శాసనసభ్యులు ప్రకటించట్లా, మంత్రులు ప్రకటించట్లా, ముఖ్యమంత్రి ప్రకటించట్లా. అక్కడే ముఖ్యమంత్రి అక్కడే ఉంటాడు, లోకేష్ గారు అక్కడే ఉంటాడు, అందరూ అక్కడే ఉంటారు. కానీ రాజధానిలో పేదల ఇళ్ల స్థలాల కోసం ఎదురు చూస్తూ ఉంది 2 సంవత్సరాల నుంచి. ఒక్కరికి గోల్డ్ భూమి ఉంది, అక్కడ R5 జోన్ ఉంది. అక్కడ మీకు ఎవరు అడ్డం చెబుతున్నారు? ఎటువంటి అడ్డం లేదు మీకు. ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అక్కడ? ప్రజా సమస్యల పరిష్కారం, మెరుగైన సేవలను అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ అన్నారు. పొన్నూరు రోడ్లోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే నజీర్ ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో ప్రజల సమస్యల్ని తెలుసుకుని వారి నుంచి అర్జీలు స్వీకరించారు. సమస్యల్ని సంబంధిత శాఖల అధికారుల దృష్టికి తీసుకువెళ్లి నిర్ణీత గడువులోపు పరిష్కరిస్తామని ఈ సందర్భంగా నజీర్ భరోసా ఇచ్చారు. कब से पढ़ना नहीं? 2 बरस से पढ़ना नहीं है बच्चे। क्या बोलते हैं? वो प्रॉपर्टी है 1000 गज जगह बताता है मेरा आधार कार्ड को, हमारे फैमिली को, सास को, ससुर को 200 गज। वो कलेक्टर ऑफिस गए, मैं म्युनिसिपलिटी गए, मैं पकड़ा नहीं है, कहाँ भी पकड़ा नहीं। 2 बरस से भी। कितने बच्चे तुम लोग? 2 बच्चे। दोनों को भी पढ़ना नहीं? 2 बरस से फिरती में तो भी पकड़ा नहीं है। ये नहीं है, हम डालने का भी नहीं है, तो आपको देने का। कहाँ है तुम लोग? कोरने पाड़ू का अभी शुरू करते हैं। शुरू करते हैं दूसरा की सर मैं आपको शुरू कर को जरूर सिर्फ तो सारा हम डालने की हैसियत भी नहीं देते, लोन देते, हाउसिंग लोन देते, हाउसिंग लोन देते। वो साइट है, एक बार चेक कर को तुम लोग दिखाते ले आको। दिलाएंगे जरा 1 महीना 2 महीने में। जगह देखो 2 अलग अलग है। हम लोग का भी बच्चे पनलेने वास्ते होना तुम लोग तद ना కాస్టింగ్ సోడా సార్ ఒక కంట్లో 4 ఇయర్స్ బ్యాక్ యాక్సిడెంట్ సదన్ సర్టిఫికేట్ తీసుకున్నావా? మొత్తం తీసుకున్నాం సార్, అన్నీ ఉన్నాయి. गवर्नमेंट के स्टार्ट पार्ट से 4 साल से वो जगह अर्जी रखी तो भी काम नहीं अब देते हैं नए से 100% है ना, इसे कराएंगे लोग। कहाँ रहने का? ओके చంద్రబాబు నాయుడు గారిలో ఉందా ప్రాబ్లం? వాళ్ళు లడ్లేకి పడితే చలపతి విద్యా సంస్థల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ వై సుజిత్ కుమార్ అభినందన కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఇటీవల జకర్తాలో జరిగిన సాప్ యూనివర్సిటీ అలయన్స్ నుంచి ఎడ్యుకేషనల్ ఎక్సలెన్స్ అవార్డును అందుకున్న ఈ సందర్భంలో ఈ సత్కార కార్యక్రమం ఏర్పాటు చేశారు. చలపతి ఇంజనీరింగ్ కళాశాల లామ్ క్యాంపస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం చంద్రశేఖర్, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ నాదెండ్ల రామారావు, మోతడక క్యాంపస్ ప్రిన్సిపల్ డాక్టర్ నాగ శ్రీనివాసరావు, మాజీ సీఈఓ డాక్టర్ బి రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. దేశ స్థాయిలో కేవలం 4 విద్యా సంస్థలకు మాత్రమే సాప్ ఎడ్యుకేషనల్ ఎక్సలెన్స్ అవార్డు రావడం జరిగిందని ఈ సందర్భంగా సుజిత్ కుమార్ చెప్పారు. సాంకేతిక పరంగా చలపతి విద్యా సంస్థలో ప్రపంచ స్థాయి విద్యా బోధన జరుగుతుందని తెలిపారు. తద్వారా విద్యార్థులకు మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. అదేవిధంగా చైర్మన్ వైవి ఆంజనేయుల నేతృత్వంలో అతి త్వరలో తమ విద్యా సంస్థలు చలపతి యూనివర్సిటీగా రూపాంతరం చెందుతుందని ఆయన వెల్లడించారు. Certifications. Thank you, sir. APAC conference held in Jakarta, Indonesia. SAP ప్రోగ్రామ్ని గత 3 ఇయర్స్గా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ క్యాంపస్లో ఇంప్లిమెంట్ చేసిన విధి విధానాలని, స్టూడెంట్స్ సక్సెస్ని, ఫ్యాకల్టీ చేసిన సర్టిఫికేషన్స్ కానీ, స్టూడెంట్స్ చేసిన సర్టిఫికేషన్స్ని కానీ ఒక రిపోర్ట్లో పొందుపరిచి ఎడ్యుకేషనల్ ఎక్సలెన్స్ అవార్డుకి అప్లై చేయడం జరిగింది. ఆ ఎక్సలెన్స్ అవార్డ్స్ రీసెంట్గా జరిగిన ఏషియా పెసిఫిక్ రీజియన్ SAP యూనివర్సిటీ అలయన్సెస్ జకార్తాలో కాన్ఫరెన్స్లో చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీకి ఈ అవార్డు ఇవ్వటం జరిగింది, ఎడ్యుకేషనల్ ఎక్సలెన్స్ అవార్డ్.
ఈ అవార్డు ఇండియా నుంచి కేవలం 4 ఇన్స్టిట్యూషన్స్కి ఇవ్వటం జరిగింది. ఆంధ్ర నుంచి చలపతి ఇన్స్టిట్యూషన్స్ అండ్ రెస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రమ్ అదర్ రీజియన్స్. ఇది కేవలం ఇండియా లెవెల్ అవార్డు కాదు, ఆస్ట్రేలియా నుంచి పార్టిసిపేట్ చేయడం జరిగింది, వియత్నాం ఇన్స్టిట్యూషన్స్, ఇండోనేషియా ఇన్స్టిట్యూషన్స్, ఎంటైర్ ఏషియా పెసిఫిక్ రీజియన్ నుంచి పార్టిసిపేట్ చేసిన అన్ని ఇన్స్టిట్యూషన్స్లో నుంచి పిక్ చేసిన వాటిలో ఇక్కడ రావడం జరిగింది. ఇది అచీవ్ చేయడానికి సుమారుగా 180 గ్లోబల్ సర్టిఫికేషన్స్ లాస్ట్ ఇయర్ చేయటం, ఫ్యాకల్టీ సర్టిఫికేషన్స్ చేయటం, అబ్రాడ్ వెళ్ళి అక్కడ ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్స్లో పార్టిసిపేట్ చేయటం, స్టూడెంట్స్ ఎంఎన్సీ కంపెనీస్లో జాబ్ ఆపర్చునిటీస్ పొందడం, వీటన్నిటిని అసెస్ చేసి కమిటీ నిర్ణయం చేసి అవార్డు ఇవ్వటం చాలా ప్రౌడ్ ఫీలింగ్. పిల్లలందరూ సంతోషం, ప్రిన్సిపల్ గారు, ఈ ఇన్స్టిట్యూషన్ యాజమాన్యంగా మేము అందరం కూడా ఇట్స్ అ టైమ్ టు సెలబ్రేట్. అండ్ స్టూడెంట్స్కి హూ ఎవర్ హ్యావ్ పార్టిసిపేటెడ్, ఎవరైతే జాబ్స్ వచ్చినాయో వాళ్ళు కూడా ఆన్లైన్లో విషెస్ చెప్పడం జరిగింది. ఈరోజు మా కళాశాలలో మా సెక్రటరీ గారు ఏషియా పసిఫిక్ ఈ కాన్ఫరెన్స్లో శాప్ మీద ఇంటర్నేషనల్ అవార్డుని కైవసం చేసుకోవడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మా యొక్క ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా చలపతి గ్రూప్ ఆఫ్ కాలేజెస్, మా స్టూడెంట్స్, హెచ్ఓడీస్, ఫ్యాకల్టీస్ అందరం కూడా ఈ యొక్క ఈవెంట్ని సెలబ్రేట్ చేసుకుందాం అనే కాన్సెప్ట్ తోటి ఇక్కడ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేయడం జరిగింది. గత 3 సంవత్సరాలుగా ఈ యొక్క మా కళాశాలలో ఈ యొక్క శాప్ కోర్సు మీద ట్రైనింగ్ ఇవ్వడం, అలానే నాట్ ఓన్లీ శాప్, సో ఏదైతే వాళ్ళ ఇండస్ట్రీ ఏదైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ఆ రిక్వైర్మెంట్స్కి అనుగుణంగా కావాల్సినటువంటి గ్లోబల్ సర్టిఫికేట్స్ అన్నిటి కూడా మేము ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాదాపుగా మోర్ దాన్ 10 గ్లోబల్ డిఫరెంట్ గ్లోబల్ సర్టిఫికేట్స్ని మా యొక్క స్టూడెంట్స్, దాదాపుగా 500 మంది స్టూడెంట్స్ ఈ గ్లోబల్ సర్టిఫికేట్స్ చేయడం జరిగింది. ఇది నాట్ ఓన్లీ మన గుంటూరే కాదు, సో మోస్ట్ ఆఫ్ ఏపీలోనే మేము వీ కెన్ సే ప్రౌడ్గా మనం చెప్పొచ్చు. మా యొక్క కళాశాల అతి ఎక్కువ గ్లోబల్ సర్టిఫికేషన్ కైవసం చేసుకోవడంలో ముందుంది అని మేము గట్టిగా చెప్పగలగడానికి ఇది ఒక నిదర్శనం. అలానే ఇందాక మా సెక్రటరీ గారు చెప్పినట్లుగా ఈ యొక్క అవార్డు అనేది ఇండియాలో, నాట్ ఓన్లీ ఇండియా, ఇది మొత్తం ఏషియా పసిఫిక్ లెవెల్లోనే, సో నంబర్ ఆఫ్ కంట్రీస్ ఎక్కువ మంది పార్టిసిపేట్ చేశారు. అందుట్లో ఇండియా నుంచి ఎస్పెషల్లీ 4 కాలేజెస్ వెళ్ళి వాటిల్లో మనం మారుమూల ప్రాంతం గుంటూరు అనేది ఒక కంపేరిటివ్ గ్లోబలైజ్ తీసుకున్నప్పుడు మనం దాదాపుగా ఒక చిన్న పట్టణం అనుకోవచ్చు. అలాంటి పట్టణం నుంచి మన యొక్క కాలేజీని తీసుకెళ్ళి అక్కడ మనం అవార్డు తీసుకోవడమే కాకుండా గ్లోబల్ లెవెల్లో ఈ యొక్క కాలేజీని అట్లని ఈ యొక్క మన ఆంధ్ర ఏపీని కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో దీనికి మేమందరం మా కళాశాల తరపున మా కళా సెక్రటరీ గారిని అభినందిస్తున్నాం. పెదగొట్టిపాడు అంబేద్కర్ ఈద్వా మహానగర్ దాడుల బాధితులకి న్యాయం చేయాలని కోరుతూ సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎంఎం నాయక్ ని సచివాలయం 3వ బ్లాక్ లో రాజసుందరం బాబు మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. పెదగొట్టిపాడు ఘటనలో పోలీసుల విచారణపై తమకు నమ్మకం లేదని, ఉన్నత స్థాయి విచారణ ద్వారా మాత్రమే బాధితులకి న్యాయం జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈద్వా మహానగర్ లో 2004లో ఇల్లు కోల్పోయిన 43 కుటుంబాలకు 5 సెంట్ల చొప్పున స్థలాలు ఇవ్వాలని కోరారు. ఈ అంశాలపై స్పందించిన ఎంఎం నాయక్ బాధితులకి న్యాయం జరిగేలాగా చూడాలని కలెక్టర్ను ఆదేశించారు. చివరిగా టీడీపీ కార్యాలయంలో ఇదే అంశంపై మంత్రి బాల వీరాంజనేయ స్వామిని కూడా కలిశామని, బాధితులకి న్యాయం జరగని పక్షంలో చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపడతామని రాజసుందరం బాబు హెచ్చరించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.